హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప మోహన్ రెసిపీస్. ఇవాళ పొట్టేలు తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలామంది తలకాయ కూర చేయడం చాలా కష్టం అనుకుంటుంటారు, కానీ ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా ఈజీగా చేయొచ్చు. అలాగే చాలామంది తలకాయ కూర అస్సలు తినరు కదండి, కానీ ఈ ప్రాసెస్లో మీరు చేసి పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారండి తిన్నాను వాళ్ళు కూడా. ముందుగా మనము తలకాయ కూరని శుభ్రంగా కడిగించుకోవాలండి. ఒక 2 సార్లు నీళ్ళతో కడిగేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మరొకసారి కడుక్కోవాలండి. సాల్ట్ వేసి కడిగిన తర్వాత కూడా మరొకసారి మంచినీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా జల్లెడి గిన్నెలో వేసుకోవాలి. అప్పుడు నీళ్ళంతా ఉడికిపోతాయండి. అలాగే తలకాయ కూరలో మనకి ఇలా మెదడు అనేది వస్తుందండి. దీన్ని సపరేట్గా మనం ఇలా గిన్నెలో తీసి ఉంచుకొని ఇది ఒకసారి కడిగేసుకోవాలండి. కడుక్కున్న తర్వాత మీరు ఒక పెనంలో కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులో ఇది వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారము, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని దీన్ని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. చాలా రుచికరంగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా ఇది పెట్టచ్చు, హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 5 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మన గ్రేవీ ఎక్కువ కావాలంటే కాస్త ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. ఇవి బాగా వేయించుకోవాలి. చాలామంది తలకాయ కూర తినరు కదండి, చాలా స్మెల్గా ఉంటుందని చెప్పేసి. అలాంటి వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ సోంపు తీసుకోవాలండి. ఒక 1/4 టీ స్పూన్ షాజీరా తీసుకొని కాస్త కచ్చపచ్చగా దంచుకొని ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో వేసుకొని ఇది కూడా కాస్త ఫ్రై చేసుకోవాలండి. సోంపు వేయడం వల్ల స్మెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. సోంపు వేయడం వల్ల చాలా మంచి సువాసన వస్తుంది. అలాగే డైజెషన్ కూడా చాలా మంచిదండి సోంపు. చూడండి, ఇదంతా బాగా చక్కగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రెష్గా మీరు అప్పటికప్పుడే మీరు మిక్సీ పట్టుకోండి, చాలా బాగుంటుందండి. చూడండి, ఇదంతా కూడా కాస్త పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్ది కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కాస్త పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇది కాస్త వేగిన తర్వాత 2 టమాటాలు, బాగా పండిన టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కాస్త టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఇది వేయించుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆనియన్స్ అలాగే టమాటా అనేది కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మనము తలకాయ కూర వేసేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. డెలివరీ అయిన తర్వాత బాలింతరాలకి కంపల్సరీ తలకాయ కూర అనేది పెడతారండి. ఎందుకంటే పిల్లలకి త్వరగా మెడ అనేది నిలబడాలి కాబట్టి కంపల్సరీ తలకాయ కూర పెడతారండి. మీ ఇంట్లో ఎవరైనా కూడా బాలింతరాలు ఉంటే కూడా ఇలా తలకాయ కూర అనేది చేసి ఇవ్వండి, పిల్లలకు త్వరగా మెడ అనేది నిలుస్తుంది. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. అలాగే మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కాస్త ధనియాల పొడి ఎక్కువ వేసుకోవాలండి. కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీకు తగినంత కారం అనేది వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకోవాలి. సాల్ట్ అంతా ముక్కకు పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. అలాగే మన ఛానల్లో చాలా వడియాల రెసిపీస్ చేసి ఉంచానండి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు సమ్మర్ కదండి, వడియాలు పెడుతుంటారు కదా, మన ఛానల్లో ఉండే వడియాలు ఒకసారి ట్రై చేయండి, చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు అంతా కలిపిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని మినిమం అంటే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. సిమ్లోనే పెట్టి ఉడికించుకొని ముక్కకు బాగా ఉప్పు కారం మసాలా అంతా చక్కగా పడుతుంది. ఇప్పుడు చూడండి 10 నిమిషాల తర్వాత చూడండి 10 నిమిషాలు మనము సిమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల ఉప్పు కారం అంతా కూడా చక్కగా ముక్కకు పడుతుందండి. ఇప్పుడు ఇదంతా కూడా మరొకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకోవాలండి. మటన్ మసాలా మనకు మామూలుగా ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి బయట, మీకు ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండు మటన్ మసాలా అనేది వేసుకోవచ్చు అండి. లేకపోతే ఇంట్లో ఉండే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేశానండి గరం మసాలా, అది వేసాను. ఇదంతా కూడా బాగా మసాలా అంతా ముక్కకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలిపిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే కాస్త ఎక్కువగానే నీళ్ళు పోసుకోవాలి. కాస్త చిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఈ గ్రేవీ లైట్గా ఇలాగ ఉందనుకోండి, మనం ఇడ్లీ, దోశ, చపాతీ కూడా తీసుకోవచ్చు అండి. అలాగే రాగి ముద్ద ఉంటుంది కదా, దానికి కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి, మరి ఎక్కువ వేయకండి, ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని వెయిట్ పెట్టుకొని ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 5 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 5 విజిల్స్ వచ్చేంతవరకు దీన్ని ఉడికించుకోవాలి. అప్పుడే చక్కగా ఉడుకుతుందండి. చూడండి, నేను 5 విజిల్స్ పెట్టానండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికిపోయింది. మీరు కావాలంటే ఈ కూరని గిన్నెలో కూడా చేసుకోవచ్చు అండి, మామూలు గిన్నెలో కూడా చేసుకోవచ్చు. కానీ చాలామంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా, ఎంతసేపు ఉడికించుకోవాలి ఏంటి అనేసి. అలాంటి వాళ్ళు ఇలా కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇందులో చివరిగా మనం కొత్తిమీర వేసుకోవాలి.
ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి. మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల ఎముకల్లో ఉండే జ్యూస్ అంతా కూడా గ్రేవీలో దిగుతుందండి. చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఎంతో ఈజీగా పొట్టేలు తలకాయ కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి అలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.